ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ప్రియుల ప్రార్థన పూర్వక పరిశుద్ధ గ్రంథం ప్రియులార మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులార మనకు అందరికీ సహాయం దయచున్నాక ప్రియులార హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక వాక్యం చదువుకొని వాక్య ధ్యానంలోనికి ప్రియులార మనం వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనం. ఈయన నిరంతరం ఉన్నాడు గనక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయడకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమె ప్రియులారా, మనం ప్రభువైన యేసుక్రీస్తు శక్తిమంతుడై ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తములో, యేసుక్రీస్తు కృపలో ఎవరైతే ఆధారపడతారో వారిని సంపూర్ణంగా ప్రియులారా రక్షించుకోవడానికి మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాధ్యమన్నమాట. గొప్ప విషయం ప్రియులారా, మనం చూస్తున్నట్టే మన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ప్రాణం పెట్టే సమాధి నుండి తిరిగి లేచిన కాబట్టి, మరణాన్ని జయించిన కాబట్టి, సాతాను అన్నిటిని జయించిన కాబట్టి నిత్యం ఉన్నామన్నమాట. నిరంతరం జీవించున్నాడు, నిరంతరం ఉన్నామన్నమాట. కాబట్టి నిరంతరం గొప్ప ప్రధాన యాజకుడుగా నా కొరకు మీ కొరకు తండ్రి దగ్గరే పిల్లల తండ్రితో జీవంగంట దేవునితో మాట్లాడుతున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. మన పక్షంగా పిల్లల నిలబడుతున్నా కాబట్టి యేసుక్రీస్తు ఒక ప్రార్థన పిల్లల మనకు ఆశీర్వాదం అన్నమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నిరంతరం మన పక్షంగా మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం స్తుతిస్తాం. కాబట్టి మనం చూస్తున్నదే మన ప్రేయస్సులుగా మన యేసునామములో మనం ప్రార్థన చేస్తున్న వారం, అలాగే సంఘం మన కొరకు పరిశుద్ధం మన కొరకు ఎన్నో విషయం కొరకు మన కొరకు ప్రార్థన చేస్తున్నాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దాని వల్ల కూడా మనకు ఎన్నో మేలు జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తు కూడా ప్రియులారా గొప్ప ప్రధాన యాజకుడుగా నా కొరకు నిరంతరం ప్రియులార జీవం గల దేవునితో మాట్లాడుతున్నా కాబట్టి ప్రియులార మనం ఎంతగా స్తుతించుకోవాలి. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు రక్తం కూడా ప్రియులారా నా కొరకు మీ కొరకు మేము మొరపెడుతున్నాం అనమాట. యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం స్తుతించాలి. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం సంతోషంతో ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అనమాట. తప్పకుండా ఆశీర్వాదం ప్రియులారా మనం అనుభవించిన కాపుదల తప్పకుండా మనకు దేవుడు ఇప్పుడు కాపాడిన దేవుడిగా కూడా తప్పకుండా కాపాడతారు. కాబట్టి ప్రియులారా మనం ధైర్యంతో ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది మన దేవుడు మాట్లాడే దేవుడు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు నాతో మీతో మాట్లాడే దేవుడు. మీరు ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తు ఒక స్వరం వాక్యం ద్వారా గాని పరిశుద్ధాత్మ వలన గాని ప్రియులారా ఎంతమంది మీరు విన్నారు? స్తోత్రం. కాబట్టి మనం చూడవచ్చు అపోస్తలుల గారి 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు దమస్కస్ ఆ పట్టణం అంటే ఆ బీదిలో సౌలు అనే వ్యక్తి వెళ్ళినప్పుడు దానికి ముందు ప్రియులారా మనం చూస్తున్నట్టే ఆయన యూదులుగా ఉన్నప్పుడు కూడా ప్రియులారా సంఘాన్ని పాడు చేసుకొని బ్రతుకుతున్న సమయంలో కూడా అలాగే ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సౌలుతో మాట్లాడేమన్నమాట. చాలా అద్భుతం. స్తోత్రం. కాబట్టి అది జీవంగల దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు ప్రియులారా మాట్లాడే దేవుడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు అనమాట. యేసుక్రీస్తు కల్వరి శిలువలో ప్రాణం పెట్టే సమాధి నుండి తెలియలేసి సజీవుడుగా ఉన్నామన్నమాట. జీవంగల స్థాయిలో ఉన్నాం, బ్రతికి ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు ప్రియులారా మనం ఆరాధిస్తున్నా, మనం స్తుతిస్తున్నా ప్రభువైన యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాం. కాబట్టి మాట్లాడే దేవుడు. కాబట్టి ప్రియులారా సౌలుతో మాట్లాడే ఇప్పుడు యేసుక్రీస్తు స్వరం విన్న తర్వాత, యేసుక్రీస్తు మాట్లాడిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నదే సౌలులో మామూలు మార్పు కాదు, గొప్ప మార్పు వచ్చింది అనమాట. గొప్ప మార్పు. కాబట్టి యేసుక్రీస్తు ఒక మాటలో ప్రియులారా అంత పవర్ ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కూడా ప్రియులారా నిరంతరం ప్రత్యేక సువార్త విని సువార్త కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సువార్త ప్రకటించినప్పుడు సువార్త ద్వారా కూడా ప్రేమ సువార్త ద్వారా సత్య సువార్త జయ సువార్త ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడతారు. కాబట్టి
ఇప్పుడు కొందరది గ్రహించడం, కొందరది గ్రహించడం లేదు. ఇంకా సువార్త రక్షణ పొందిన తర్వాత కూడా ప్రభు మాట్లాడతారు, పరిశుద్ధాత్మ వలన వాక్యంతో మాట్లాడతారు. ఇప్పుడు దేవుని కుమారుగా కుమార్తెగా ప్రియులారా మనం అనుదినం దేవుని యొక్క స్వరం వినే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి దేవుని యొక్క స్వరం చాలా పవర్ఫుల్ అనమాట. దేవుని యొక్క స్వరం ప్రియులారా మనల్ని లైఫ్ చేంజ్ చేస్తుంది అనమాట, పరిస్థితులు అది మార్చేస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అందమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కాబట్టి కుమారుడు కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే గతకాలములు అంటే తండ్రి అయిన దేవుడు, జీవగల దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడే పితరులతో. కానీ ఈ కాలంలో అంటే ఈ సమయం ఈ దినములందు అందమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుడు ద్వారా మనం ప్రత్యేక పిల్లలు మనం చూస్తున్నది ఈ రోజు మనం చదివాం లూకా సువార్త మనం చదివాం. మత్తయి సువార్త గాని, మార్కు సువార్త గాని, లూకా సువార్త గాని, యోహాను సువార్త అంతా కూడా చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు ప్రియులారా మనం చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి కుమారుడు ద్వారా దేవుడు మాట్లాడతారు అంటే యేసుక్రీస్తు ద్వారా జీవగల దేవుడు యేసుక్రీస్తు కూడా మాట్లాడతాడు అనమాట. అందమందు కుమారుడు ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. దేవునికి ప్రపంచం అందు కూడా విశ్వం అందు కూడా క్రీస్తు ద్వారా ఇలా నిర్మించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా మనం చూస్తుంది ప్రముఖ మాటలను బట్టి ఆకాశం గాని, భూమి గాని, నక్షత్రాలు గాని మనం చూస్తున్న అందు కూడా ప్రముఖ మాట ద్వారా సృష్టింపబడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ప్రభువుగా మనం ఆరాధిస్తున్న, మనం శుద్ధిస్తున్న యేసుక్రీస్తు ఇంత గొప్పవాడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న, మనం కలిగి ఉన్న జీవగల దేవుడు గొప్పవాడనమాట, గొప్ప దేవుడు. మనం ఊహించిన దానికంటే, మనం ఇప్పటిదాకా విన్న దానికంటే ఇంకా గొప్ప దేవుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప సజీవుడైన జీవంగల దేవునితో కలిసి బ్రతకడం ప్రియుల దేవుడు నాకు మీకు అనుగ్రహించిన గొప్ప ధన్యతని ప్రియుల సత్యం మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఇప్పుడు మనం కల్పిస్తున్న భూమి గాని, ఆకాశం గాని ఇంత గెద్దించిపోతుంది అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో మనం ఫెయిత్ఫుల్గా ఉండాలి అన్నమాట. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న ఫెలోషిప్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఉన్న సహవాసంలో ప్రియులారా మనం నమ్మకంగా లోతైన అనుభవంలోనికి దేవుడు ప్రియులారా నడిపించినారు. కాబట్టి జీవంగా దేవునితో మన సమయం గడపాలి ప్రియుల, సమయం గడపాలి, నష్టం లేదు. ఎందుకంటే తల్లిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా సువార్త ద్వారా దేవుడు మనం పిలిచామన్నమాట. కాబట్టి ఈ పిలుపు పొందిన ప్రియులారా మనం చూసినట్లయితే నిత్యమైన సహవాసం అనమాట. యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం ఒక్క రోజు కాదు, లేదంటే కొన్ని నెలలు కాదు, 70 సంవత్సరం కాదు, 80 కాదు, 120 సంవత్సరం కాదు. నిత్యమైన సహవాసం వరకు ప్రియులారా ప్రభు మనల్ని పిలిచిన కాబట్టి ప్రియులారా మనం దేవుడిని స్తుతిస్తాం. నిత్యమైన సహవాసం అనమాట, ఒక్క రోజు కాదు. నిత్యం జీవంగల దేవుడు అంటే నిత్యమైన సహవాసం అంటే దానికి అర్థం దానిలో నిత్య సమాధానం ఉంది, నిత్య ఆనందం ఉంది, నిత్య ఆశీర్వాదం ఉంది, నిత్య కాపుదలు ఉంది అనమాట. యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో మన ఆత్మకు మనకు ప్రియులారా నిత్య కాపుదల, నిత్య క్షేమం అనమాట. అదే తండ్రి అయిన జీవంగల దేవుని ఒక ప్రణాళిక అనమాట. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 10వ వచనం, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. కాబట్టి భూమి గాని, భూమికు పునాది జీవంగల దేవుడు ప్రభు, జీవంగల దేవుడు వేసామన్నమాట. ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశం మనం చూస్తాను అందరూ కూడా జీవంగల దేవుడు నిర్మించామన్నమాట, అద్భుతంగా. కానీ అదే దేవుడు అవి చూడండి అవి నశించును, అందరూ కూడా వెళ్ళిపోతాయన్నమాట. అవి నశించును కానీ నీవు నిలిచి ఉండవు. అంటే ప్రభు మాత్రం, అదే యేసుక్రీస్తు మాత్రం పునరుద్ధరణ మహిమా శరీరం కలిగిన ప్రియులరా జీవంగల దేవుడు నిలిచి ఉండవు. అందుకొరకే ప్రియులరా మన ప్రభుతో తప్పకుండా సమయం గడపాలి. ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో నమ్మకంగా ప్రియులారా మనం సమయం గడపాలి. చూడండి నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రము వలె పాతగలను. వస్త్రం మనకు తెలుసు,
షాపులో వెళ్ళి మనం కొత్తవి కొనుదాం. కొన్న తర్వాత కొన్ని రోజులు వాడినప్పుడు అది పాత అయిపోతుంది. పాత అయిన తర్వాత మనం దాన్ని ఇంకా కొత్త కొన్నప్పుడు పాతవి మనం తీసివేస్తాం. అలాగే అనమాట. మనకు తెలుసు మన బ్రతుకులో చిన్నప్పటి నుండి ఎన్నో కొత్త బట్టలు మనం కొని ఉండవచ్చు, లేదంటే కొందరు ఇచ్చి ఉండవచ్చు. అని మనం వాడుకున్నాం తర్వాత దాన్ని పడేస్తాం. అలాగే అనమాట. అవన్నీ వస్త్రము వలె పాతగలను, ఉత్తరము వలె వాటిని మడిచి వేతవు. అవి వస్త్రము వలె మార్చబడును. చూడండి, వస్త్రం వలె మార్చబడు గాని నీవు ఏగరిదిగానే ఉన్నావు. ప్రభు మాత్రం ఎల్లప్పుడూ స్థిరంగా ఉన్నామని ఈ సత్యం పరిధానం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ భూమిలో మనకు కనిపిస్తున్న మనుషులు కూడా ఉంది కదా, వారు కూడా బైబిల్లో రాయబడింది. మనం కూడా మనుషులం అంటే మనం అనమాట. ఆవిరి అంటే మన జీవితం ఆవిరి వంటిది, పువ్వు లాంటిది అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఉన్న బ్రతుకు ప్రియులారా, మన సంతోషంతో దేవునితో భయభక్తితో ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకొని దేవునితో భయభక్తి కలిగి పరిశుద్ధంగా దేవుని చిత్తానుసరంగా ప్రియులారా మనం బ్రతుకుదాం. ఎవరి గురించి దృష్టించడం వద్దు, మనకు కంప్లైంట్ చెప్పడం మనకు వద్దు, సనగడం మనకు అసలే వద్దు, దూషణ మాటలు వద్దు ప్రియులారా. దూషణ మాటలు మనం చెప్తున్నామంటే దేవుడు మనకి అనుగ్రహించిన సమయం వేస్ట్ చేస్తున్నాం అనమాట. ఇద్దరులకు కీడు చేస్తున్నామంటే సమయం వేస్ట్, దేవుడు ఇచ్చిన సమయం మనం వ్యర్థంగా వాడుతున్నాం అనమాట. మేలు కానీ పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు నేర్పించే విషయం మనం మేలు చేసే వారు ఉండాలి. ఎవరికి ప్రియులారా మనం మాటల ద్వారా గాని క్రియల ద్వారా గాని కీడు చేసేవారుగా మనం ఉండవద్దు. సాతాను కోరికైనది మనం కీడు చేసేవారు ఉండాలి. కానీ ప్రభువుని యేసుక్రీస్తు కోరికైనది మనం మేలు చేసే బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు సౌలును మనం చూడవచ్చు. యేసుక్రీస్తు మాట్లాడిన తర్వాత, సౌలు జీవితంలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత గొప్ప మార్పు వచ్చింది అనమాట. గొప్ప మార్పు వచ్చింది. అలాగే ఇప్పుడు ఇలా ప్రభు అనే యేసుక్రీస్తు నాలో మీలో వచ్చింది కాబట్టి మనకు గతకాలం అంటే గత జీవితం మనం చూస్తుంటే చాలా మార్పు వచ్చింది. ఇంకా మార్పు వచ్చిన హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు నాలో మీలో ఎదుగుతున్న కొరది ఇప్పుడు ఇలా తప్పకుండా పరిశుద్ధులు మనం ఎంకరేజ్ అవుతాయి అనమాట. దేవ జ్ఞానములో, దేవుని కృపలో, మేలు చేసే విషయంలో, ఇద్దరు దీవించే విషయంలో, ఇద్దరికి సహాయం చేసే విషయంలో మనం ఎంకరేజ్ అవుతాం. తప్పకుండా ఎంకరేజ్ అవుతాయి. ఫలిస్తాయి అనమాట, ఎక్కువ ఫలిస్తాయి అనమాట. రోజు పట్టంగా చెప్పారు, నేను మీలో ఉండే మీరు నాలో ఉండే తప్పకుండా ఫలిస్తుంది, అధికంగా ఫలిస్తాయి అనమాట. కాబట్టి ఈ కాలంలో పరిశుద్ధాత్మ సహాయం వలన మనం యేసులో ఫలించినాక యేసులో సమృద్ధి ఫలించినాక దాని వలన తండ్రి జీవగల దేవునికి మహిమ వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు ఎగరిదిగానే ఉన్నావు. జీవగల దేవుడు మాత్రం ఎల్లప్పుడూ పిల్లల మనకు సహాయం చేస్తాడు. ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాం, ఎల్లప్పుడూ మనల్ని బలపరుస్తాడు అనమాట. ఎల్లప్పుడూ అండగా నిలబడతాడు, ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తున్న సహవాసములో ప్రియులారా నేను మీరు ముందుకు కొనసాగించాలి. నువ్వు ఏకరీతిగానే ఉన్నావు కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. మనం చూసినట్లయితే పరిస్థితుల వైపు చూసినట్లయితే పరిస్థితులు మారుతున్నాయి. కరెక్టే, మనుషులు కూడా చెప్పలేదు ఏమవుతుందని మనం చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. మనుషులు కానీ పరిస్థితులు అంతా కూడా, వాతావరణం అంతా కూడా అప్పుడప్పుడు చేంజ్ అవుతుంది. కానీ జీవగల దేవుడు మాత్రం చేంజ్ అవడం అంటే దేవుడు మాత్రం ఏకరీతి ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం ఏకరీతిగా ఉన్న ఆ ప్రేమపూర్ణుడైన, కరుణగలిగిన, దయగలిగిన, ఆశీర్వాదపూర్ణుడైన, సర్వశక్తి మంతుడైన జీవగల దేవుల్లో ప్రియులారా ఆధారపడి మనం ముందుకు వెళదాం. అలాగుండే మన హృదయం కూడా బలపరచబడుతుంది. హల్లెలూయా. మనం మనసు కూడా ప్రియులారా నిమ్మడం అవుతాయి అనమాట. నెమ్మది అనుభవిస్తాయి అనమాట మనసు కూడా. ఇప్పుడు జీవగల దేవుల్లో అనుదినం ఆధారపడి ఎవరైతే బ్రతుకుతున్నారో వారు మనసు ప్రియులారా ప్రాణం తప్పకుండా నెమ్మది అనుభవిస్తాయి అనమాట. తృప్తి లేదు అంటే మనసులో కంగారు వస్తాయి అనమాట, బాధ వస్తుంది, టెన్షన్ వస్తుంది. కొందరు కాబట్టి టెన్షన్ నుండి బయటపడాలి అంటే, భయం ఆందోళన నుండి బయటపడాలి అంటే, భవిష్యత్తు గురించి ఉన్న భయం నుండి బయటపడాలి అంటే ఏం చేసుకోవాలి? క్రిస్తును గట్టి పట్టుకోవాలి, క్రిస్తులు ఆధారపడాలి, జీవగల దేవుని ఆధారపడాలి. అలాగే బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా మన ప్రాణం నెమ్మది అయిపోతుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తే దేవుడు మనకిచ్చిన రక్షణ ప్రియులారా చాలా గొప్పది, చాలా గొప్పది అనమాట. 2వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలేను. కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణను మనం తృణీకరించవద్దనమాట. దేవుడు సువార్త ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణలో మనం అనుదినం వెంకరిస్తావాలి కానీ తగ్గిపోవద్దు అనమాట.
కాబట్టి ప్రియులారా మనం రెస్ట్ లో ఎదిగినట్టు దేవుడు, జీవగల దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించును గాక. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 4వ వచనం చివరి భాగం, వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. తర్వాత ప్రియులారా మనం చూస్తుంటే ఒక చోట ఇలాగూ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చున్నాడు, నేను మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపట్టివాడు, నీవు నరవత్తుని దర్శించుటకు వాడేపట్టివాడు. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు కూడా ప్రియులారా కలువరి శిలువ మరణం ద్వారా ఉంటుంది. యేసుక్రీస్తు కూడా మరణించాం. ఇప్పుడు మరణం ద్వారా మరణాధికారైన సాతాను ఓడించామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో మీరు ఉండడానికి ప్రియులారా అడ్డుగా ఉన్నది సాతాన్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. టుడే 2వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారినందున ప్రకారమే మరణము ఒక బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయడకును, జీవితకాలం మంది మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికి సోదరు యేసుక్రీస్తు కూడా దిగి వచ్చాం, పరలోకం నుండి దిగి వచ్చి నా కొరకు దేని కొరకు ప్రాణం పెట్టినప్పుడు చాలా ఉద్దేశాలు ఉంది. దానిలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే శత్రువైన సాతాను నాశనం చేయడం. ఇక్కడే మనం చూడొచ్చు, ఆదికాండంలో మనం చూడవచ్చు, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దానికి ముందు మనం చూసినట్లయితే జీవగల దేవునితో ఆదాం గాని హవ్వ గాని చాలా క్లోజ్ గా ఉండేది. జీవగల దేవునితో చాలా దగ్గరే సంబంధం కలిగి బ్రదైన వారమనమాట ఆదాం హవ్వ. కానీ ఎప్పుడైతే సాతాన్ ఆ తోటలో వచ్చిన తర్వాత కుయుక్తి ద్వారా కొన్ని ప్రశ్నలు అడుగుకొని అర్ధసత్యాలు చెప్పి ఆ మాటలు ఎప్పుడైతే హవ్వ విన్నప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు, సాతానుకు లోబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. సాతానుకు హవ్వ లోబడినప్పుడు ఏమైంది? జీవగల దేవుని నుండి దూరం అయిపోయింది అనమాట. సాతాన్ మాటకు లోబడి ఆ పండు తిన్నప్పుడు ప్రియులారా జీవగల దేవుని నుండి దూరమయ్యాం, ఆ సహవాసం నుండి దూరమయ్యాం. నిత్య సహవాసం ఇప్పుడు దేవుడు నిత్యుడగు తండ్రి అనమాట. జీవగల దేవుడు నిత్యం ఉన్నామన్నమాట. కాబట్టి నిత్యం ఉన్న దేవునితో నిత్యం ఉండడమే మనుషులు ప్రియులారా నిత్యం జీవగల దేవునితో పరిశుద్ధులైన ప్రేమపూర్వమైన దేవునితో నిత్యం ఉండడమే దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళిక అనమాట. సాతాన్ మధ్యలో వచ్చి మాట్లాడిన తర్వాత సాతాన్ మాటలు హవ్వ రిసీవ్ చేస్తున్నా కాబట్టి పాపం చేశామన్నమాట. దానితో పాటు పడిపోయిన హవ్వ ఒక మాట ఆదాం విన్నప్పుడు ఆదాం కూడా పాపం చేశాం. ఇద్దరు దేవుని యొక్క ప్రసన్నత నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని యొక్క మహిమ అనుభవం నుండి కోల్పోయామన్నమాట. దాని యొక్క ప్రభావం ఇప్పుడు కూడా ప్రియులారా మానవులు అనుభవిస్తున్నాం అనమాట. ఆ పాపం దాని యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు కూడా అనుభవిస్తారు. కాబట్టి ప్రియులారా సాతాను ఉద్దేశం ప్రియులారా మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు, జీవగల దేవుని నుండి దూరం చేయడం. అందువరకు ప్రియులారా దేశం మనం సాతాన్ మాటలు అస్సలు వినవద్దు. కానీ యేసుక్రీస్తు మాటలు మనం వినాలి, పరిశుద్ధాత్మ స్వరం మనం వినాలి, యేసు రక్తంలో ఆధారపడాలి, యేసు నామములో ఆధారపడాలి, దేవుని కృపలో మనం ఆధారపడాలి. దాంతో కూడా మనం జీవగల దేవునితో కనెక్ట్ చేస్తాం అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపాం, యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి దేవునితో మనం ఇప్పుడు క్లోజ్ ఉన్నాం. సువార్త రక్షణ పొందిన ప్రియులారా మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే 10 వచనం ప్రకారం ప్రియులారా 10-11 వచనం ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్, యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో మనకు మంచి సంబంధం ఉంది అనమాట. కాబట్టి మంచి సంబంధం ఉంది. కాబట్టి ప్రియులారా ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? మరణాధికారైన అంటే మరణ భయము ఒక బలము గలవానిని అనగా అపవాదిని అంటే సాతాను మరణం ద్వారా యేసుక్రీస్తు నాశనం చేశాడు. జీవితకాలం అందు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. కాబట్టి మానవులు ఒక ప్రాముఖ్యంగా ప్రియులది భయం, ఫియర్ రావడానికి ఉన్న కారణమైనది పరిశుద్ధుడైన సర్వశక్తిమంతుడైన జీవగల దేవుడి నుండి పాపం ద్వారా దూరమైనప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు, ఆదాముకు భయం వచ్చామన్నమాట. దానికి ముందు ఆదాముకు భయం లేదు. అంటే ఎప్పుడైతే పాపం చేశామో తర్వాత ఫియర్ వచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా ఫియర్ నుండి బయటపడాలంటే యేసుక్రీస్తు
మన హృదయంలో చోటు ఇవ్వాలి. యేసుక్రీస్తు మనల్ని ఎదగాలి. యేసుక్రీస్తు ఒక మాటలు అంటే సత్యం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం జీవం గల దేవుని యొక్క మాటలు జీవము ఆత్మలాగా మార్చబడుతున్నప్పుడు, లేదంటే సత్యం మనం గ్రహించిన కొలది ఫియర్ నుండి బయటపడుతుంది అనమాట. వేరే షార్ట్కట్ లేదు. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు, వాక్యంతో నింపబడుతున్నప్పుడు, యేసే ప్రేమతో నింపబడుతున్న కొలది ఫియర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. అంటే దానికి అర్థం ఏంటిది? జీవగల దేవునితో ఉన్న సహవాసం వలన, యేసుక్రీస్తు వల్ల తండ్రిన ఆమె జీవగల దేవునితో ఉన్న సహవాసం వలన మనకు ధైర్యం వస్తుంది అనమాట. ధైర్యం వస్తుంది. అదే మనం చూడవచ్చు. పేతురు యోహాను మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది. పేతురు యోహాను యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నారు కాబట్టి వారు ధైర్యం కలిగిన వారుగా మార్చబడారు. ఇప్పుడు ఈ కాలంలో యేసుక్రీస్తుకు చోటు ఇచ్చిన, యేసుక్రీస్తుతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి బ్రతుకుతున్న నాకు మీకు మన కూడా ధైర్యవంతులుగా బ్రతుకునాక యేసునామములో పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని ప్రేమతో, దేవుని వాక్యంతో, దేవుని జీవంతో మనం నింపబడుతున్న కొలది ధైర్యంతోనే బ్రతుకుతాయి అనమాట. కృపా దేవుడు యేసునామములో అధికంగా అనుగ్రహించినాక ఇంకా బైబిల్లో రాయబడింది విశేష ధైర్యం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. విశేష ధైర్యం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు కొన్ని విషయాన్ని బట్టి లేదంటే కొందరిని బట్టి, కొన్ని సమస్యలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి మీరు భయపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా భయపడకము, దిగులు పడకము. ప్రభు చెప్పా, భయపడకము, దిగులు పడకము, నేను తోడు ఉండాను, నేను సహాయం చేస్తాను. కొత్త జన్మించిన ప్రియులారా మనలో పరిశుద్ధాత్మ వలన క్రీస్తు ఉన్నాడు, నివాస చేస్తున్నాడు. ఆ క్రీస్తు ప్రియులారా మనకు సహాయం చేస్తారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకొరకు భయపడకము, దిగులు పడకము. ఆదాం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే జీవగల దేవుని నుండి దూరమైన తర్వాత సిగ్గు వచ్చాం, తర్వాత మనం చూడవచ్చు, భయం వచ్చినట్టు మనం చూడవచ్చు. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా నమ్మిన మనం క్రీస్తు ద్వారా తండ్రి దేవునితో కనెక్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు గొప్ప దేవునితో మనం కనెక్ట్ అయ్యాం. సర్వశక్తి మందుడైన జీవగల దేవునితో మనం సహవాసంలో ఉన్నాం. కాబట్టి నేను ఎందుకు భయపడాలి? తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించాం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీలో నివాసం చేస్తున్నాం. గొప్ప దేవుడు వచ్చి నివాసం చేస్తున్నాం. ఇది మనం గ్రహించాలి. గొప్ప దేవుడు అని సత్యం మనం గ్రహించాలి. శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, సమస్తం సాధ్యమైన దేవుడు, ఆకాశ భూమి సౌందర్యం అందమైన దేవుడు, ఆది మందమైన దేవుడు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు వచ్చి పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీరు ఇప్పుడు నివాసం చేస్తున్నా. కాబట్టి ఇక మనం ఎందుకు ఇంకా భయపడవద్దు అనమాట. పెరికిత్తనము గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. శక్తి ఇంద్రియ నిగ్రహము గల ప్రేమ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించాం. కాబట్టి ఇప్పుడు భయపడవద్దు. గొప్ప దేవుడు నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. సువార్త రక్షణ పొందిన అందరిలో ఉన్నాడు. రక్షణ పొందలేని వారు వారి కొరకు ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి. వారు త్వరగా రక్షణ పొందినాక, త్వరగా వారు బాప్టిస్తం పొందినాక, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగనామలో పరిశుద్ధాత్మ బాప్టిస్తం పొందినాక, ప్రభువులలో వారు కూడా పాలు పొందినాక, వారు కూడా పరిశుద్ధులతో సమయం గడిపినాక యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు రాకడలు ఎత్తపడను. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపాం. యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడే మనకు అంటగా ఉన్నామన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ టుడే మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు మీ తోడు ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ వలన మీలోనే ఉన్నాడు, మనలోనే నివాసం చేస్తాం. పరిశుద్ధాత్మ వలన అన్నమాట. మన ఫిజికల్ ఐస్తో మనం చూస్తున్నా కనిపించడం లేదు, కానీ ఆత్మ కన్నులు తెరవబడాలి. విశ్వాసంతో మనం అర్థం చేసుకోవాలి. వాక్యం సత్యం అనమాట. కాబట్టి జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీరు ఉన్నాడు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం. ఇప్పుడు ఎంత గొప్ప దేవుడు ఇప్పుడు నాలో మీరు ఉన్న కాబట్టి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫియర్ వెళ్ళిపోవాలంటే జీవగల దేవుడు నాలో ఉన్నాడు, మహిమాంధ్రస్తు మీలో ఉన్నాడు. ఈ రేపు మనకు ఎదుర్కొన్న కొలది ఫియర్ తొలిపోతుందన్నమాట. ప్రతి విధమైన ఫియర్, సాతాను సంబంధమైన భయం తొలిపోయినాక, యేసునామములో మనిషి భయాలు తొలిపోయినాక, మనుషులు చూస్తున్నప్పుడు భయం, కొందరికి సాతాను అంటే భయం, కొందరికి చీకటి అంటే భయం, కొందరికి మరణం అంటే భయం, కొందరికి రోగాలంటే భయం, కొందరికి తిరస్కార భయం. ఎవరైనా నన్ను అంగీకరించలేదేమో అని. ఇంకా కొందరేమో భవిష్యత్తు గురించి భయం కలిగిన వారు, కొందరికేమో రోగ భయం, రకరకాల భయం, కొందరికేమో అప్పు గురించిన భయం, అప్పు తెచ్చుకున్న తర్వాత వారు వచ్చి అడుగుతారు కదా, అప్పుడు ఒక భయం. బట్ ప్రతి విధమైన భయం నుండి యేసునామములో
ప్రతి విధమైన భయం పరిశుద్ధాత్మ వలన దేవుని వాక్యం ద్వారా లయమైపోయినాక దనేమో జీసస్. కాబట్టి ప్రియులారా, మన యేసుక్రీస్తు సహవాసములో ప్రియులారా మనం కొనసాగించబడుతున్న కొలది ప్రియులారా భయం నుండి బయటపడతాయి అన్నమాట. కాబట్టి దేవుని ప్రేమతో, దేవుని సమాధానంతో, సంతోషంతో, వాక్యంతో దింపబడి పరలోకం అనుభవించుకొని ప్రియులారా దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకడమే దేవునికి చిత్తం. అంటే ధైర్యవంతులుగా బ్రతకడమే దేవునికి చిత్తం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధమైన దేవుడు భయం నుండి ప్రతి ఒక్కను పూర్తిగా విడిపించినాక పరిపూర్ణ ప్రేమ భయమను బలగొట్టను. కాబట్టి ఇప్పుడు ఇలా మరణాది అనే సాతాను యేసుక్రీస్తు ఓడించామన్నమాట. యేసుక్రీస్తు జయించాం. కాబట్టి ఆ గొప్ప దేవుడు, జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీరు ఉన్నా కాబట్టి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. భయపడవద్దు, భయపడకము, దిగలపడకము అని దేవుడు ఎన్నోసారి చెప్పాడు. దాదాపు 365 సారి పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా చూడవచ్చు. భయపడవద్దు, భయపడకము. నేను తోడుగా నిలబడదా, ఇక నువ్వు ఎందుకు భయపడాలి అంటే ఎందుకు భయపడుతున్నామంటే దేవుడు నాకు అండగా లేదేమో, తోడుగా నిలబడలేదేమో, నాకు సహాయం చేయలేదేమో. అది అవిశ్వాసం అన్నమాట. అవిశ్వాసం ఆ స్వరం నుండి ఏమవుతుంది? ఫియర్ వస్తుంది. ఇప్పుడు విశ్వాసం వల్ల మనకు ధైర్యం వస్తుంది. అందుకు యేసే మాటలు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నింపుకోవాలి, వినాలి. దేవుని మాటలు వినాలి, ధ్యానించాలి, ఒప్పుకోవాలి. ధైర్యం వస్తుంది అన్నమాట. ధైర్యంలో మనం ఇంగిరిస్తాం మనకు యేసు నామంలో. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్టే మీరు చెప్తారమ్మా కొన్ని శోధనలు ఉంది, పోయి శోధనలు ఆమె జయించుకోవాలి కదా, నా పరిస్థితి ఏమవుతాయేమో. చూడండి 2వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 17-18 వదనం. కావున ప్రజలు పాపములకు పరిహారం కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరులు వండివాడు కావలసి వచ్చాను. తాను శోధింపబడి శ్రమ పొందేను. చూడండి, యేసుక్రీస్తు కూడా శోధింపబడి అన్నమాట. శోధింపబడి శ్రమ పొందేను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. సహాయం తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు మన పరిస్థితులు చూసుకొని ముందుకు అంటే నీవు ఆ బాధలో ఉండాలి, దుఃఖంతో ఉండాలి, నిరాశతో ఉండాలి, ఆరోగ్యంతో ఇంకా కొనసాగించబడాలి అనే ఉద్దేశంతో వెళ్లే వ్యక్తి కాదు మన ప్రభు ప్రియులను మనకు మంచి సమరుడు, తప్పకుండా సహాయం చేస్తాడు. అంటే మనం గుండెల్లో ఉన్న ఒకవేళ గాయపరచబడిన స్థాయిలో మీరుంటే మన దగ్గరికి వచ్చి గాయాలు కట్టే దేవుడు అనమాట. పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా తన ప్రేమ చూపే దేవుడు. అంటే మన ఆత్మ ప్రాణం శరీరం బలపరిచే దేవుడు అనమాట. ఇప్పుడు సువార్తను రక్షణ పొందినప్పుడు ఆత్మ గాయాలు స్వస్థపరచబడినట్టు దేవునికి స్తోత్రం. అలాగే క్రీస్తుతో మనం సహవాసం చేసిన కొలది ప్రాణములో ఉన్న ప్రతి గాయాలు స్వస్థపరచబడుతుంది. ప్రాణ గాయాలు అంటే మనస్సు భావదరి చిత్తములో వచ్చిన ప్రతి గాయాలు ప్రత్యేక సాతన్ ద్వారా ఇద్దరు ద్వారా వచ్చిన సాతన్ ఇద్దరును వాడుకొని వచ్చిన ప్రతి గాయాలు ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రేమ ద్వారా నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా స్వస్థపరుస్తాడు, ఓదార్పిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆనందాలతో ప్రభు నింబైనాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ప్రభు నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇంకా ఫిజికల్ కూడా ఆత్మ మాత్రం కాదు, ప్రాణం మాత్రం కాదు, శరీరం కూడా చూస్తాడు. అంటే శరీరం తన నుండి అరకాలకు అన్ని అవయవాలు యేసుక్రీస్తు పొందిన గాయముల చేత దెబ్బల చేత స్వస్థ నొందుతుంది. ఇప్పుడు అది మనం ప్రతిరోజు సాధ్యమైతే ప్రతిరోజు వీళ్ళనంతా కన్ఫర్స్ చేసుకోవాలి, ఒప్పుకోవాలి. యేసు మేలు పొందిన గాయముల చేత నా తల నుండి అరకాలకు అన్ని అవయవాలు, నాటి నరములు, ఎముకలు ప్రతి సరస్సు ప్రభా మేలు పొందిన దెబ్బల చేత గాయముల చేత ప్రభా నన్ను స్వస్థపరచమని కాదు, స్వస్థపరిచిన కాబట్టి ప్రభా మీకు ఆరాధన చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి ప్రియులారా. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధ ఆ వాక్యం అని విశ్వసిస్తున్నప్పుడు వాక్యంలో జీవం మార్మ ఉంది అనమాట. అది రేలుగా నిజంగా ప్రభు చేశారు, మన స్వస్థ కొరకు చేశారు. కాబట్టి వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలి, ధ్యానించాలి, ఒప్పుకోవాలి. ఒక్కసారిని కాదు 100 సారి మనం అది ఆ వాక్యం ధ్యానించుకోవచ్చు, ఒప్పుకోవచ్చు. 1000 సారి మీకు ఎంత సాధ్యమైతే అంత. హల్లెలూయా. మీకు ఎంత అవసరం, ఎంత హీరింగ్ అవసరం అది ఒప్పుకోవాలి, ధ్యానించుకోవాలి, ఎంత అవసరం. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ప్రభువును మనం ధ్యానించాలి. కాబట్టి ఎంతగా ప్రియులారా ప్రభువును ధ్యానించిన కొలది అంతగా హీలింగ్ జరుగుతాయి అనమాట, అంతగా విడుదల జరుగుతాయి, అంతగా మేలు వస్తాయి అనమాట. అందుకొరకే ప్రియులారా హృదయం దేవారాత్రం ధర్మశాస్త్రం ధ్యానించిన వాడు ధన్యుడు. అంటే
వాక్యమైన యేసుక్రీస్తును దివారాత్రం ధ్యానించిన వాడు ఇంకా ధన్యుడాత అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యమైన జీవగల దేవుని పిల్లలు మనం ధ్యానిస్తాం. యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు పుట్టాం, 33 సంవత్సరాలుగా అనువరస్తులో ప్రాణం పెట్టాం, రక్తం గార్చాం, తల్లి నుండి అరకాలకు ఎన్నో గాయాలు పొందాం. ఎవరి కొరకు ప్రియులారు? ఎవరి కోసం? ఇదంతా కూడా నా కోసమే, మీకోసమే, మన కోసమే. హల్లెలూయా. సంఘం కొరకే, పెళ్లి కుమార్తె కొరకు అనమాట. వధువైన యేసుక్రీస్తు వరుడైన యేసుక్రీస్తు ప్రియులరా ఇంతగా ప్రియులరా అనుభవించాం, శ్రమలు పొందాం. చూడండి, తాను శోధింపబడి శ్రమ పొందేను గనుక శోధింపబడు వారికి సహాయం చేయు గెలవాడు ఉన్నాడు. కాబట్టి ప్రియులరా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు పరిశుద్ధాత్మను అంతగా దిగివచ్చామన్నమాట. దిగివచ్చి మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ ప్రయాణం, మన ప్రయాణంలో ఉన్నాం. మన గమ్యం నిత్య రాజ్యం అనమాట, శాశ్వత రాజ్యం. యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలి. మహిమా శరీరం మనం పొందాలి. మహిమా శరీరం కూడా మహిమా శరీరం దేవుడు అనుగ్రహిస్తాడని ప్రియులరా ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8:23 ప్రియులరా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియుల మహిమా శరీరం మనకు అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇది మట్టి శరీరం అనమాట. మట్టి శరీరం, మహిమా శరీరం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది కూడా వాగ్దానం, గొప్ప వాగ్దానం. అది కూడా గొప్ప వాగ్దానం అనమాట. కాబట్టి 1000 ఏళ్ల పరివారం ఉంది యేసుక్రీస్తు రాకడలో మహిమా శరీరం ప్రియులరా మనం. కాబట్టి మొదటి పునరుద్ధానంలో మనం పాలు పొందాలన్నమాట. యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడిన గుంపులో మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు యేసు రక్తంలో ఆధారపడి, ఇప్పుడున్న బ్రతుకు చాలా ప్రాముఖ్యం. ఈ రోజు చాలా ప్రాముఖ్యం. యేసు రక్తంలో ఆధారపడాలి. పరిశుద్ధమైన వాక్యం మనం రిసీవ్ చేసుకొని పరిశుద్ధంలో మనం ఎదగాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ప్రభువుని చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ప్రభువును తప్పకుండా చూస్తారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పరిశుద్ధంలో ఎదగాలి. పరిశుద్ధంలో ఎదగాలంటే పరిశుద్ధమైన దేవుని మాటలు నింపుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. యేసు రక్తంలో ఆధారపడి, యేసునామంలో ఆధారపడాలి. నిరంతరం పరిశుద్ధాత్మదేవుడు మనల్ని యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపరిచిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరలోక పిలుపు పొందిన ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? చూడండి, 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా మొదటి బోధనలో మనం చూడవచ్చు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అంటే సహోదరులారా, మనము ఒప్పుకోని దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. అంటే యేసుక్రీస్తును చూసుకోవాలి. ఫోకస్ జీసస్ క్రైస్ట్. పునరుద్ధారుడైన యేసుక్రీస్తును, పాపాన్ని, లోకాన్ని, సాతాను, మరణ అన్నిటిని చేసిన క్రిస్తులో మనం ఆధారపడాలి. అంటే క్రిస్తు వైపు చూడాలి. అదే ప్రియులారా జయం అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీదే లక్ష్యం ఉంచుడి. సాధన ఒక తంత్రమైనది క్రిస్తు నుండి మనసును డైవర్ట్ చేయడం. లోకాస్తులు గాని, నేత్రాస్తులు గాని, శరీరాస్తు గాని, జింపు డెంబం తీసుకొని వచ్చి క్రిస్తు నుండి మనం మనసు డైవర్ట్ తీసుకొని వెళ్ళడం సాతాను ఒక తంత్రం అన్నమాట. కాబట్టి ప్రియులారా ఆ సాతాను దేవుడు ఓడించినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తు వైపు మనం చూడాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది 6వ వచనం. అయితే క్రిస్తు కుమారుడై ఉండి తన ఇంటి మీదే నమ్మకముగా ఉన్నాడు. ఇంటి మీదే నమ్మకంగా ఉన్నాడనమాట. అది మాత్రం కాకుండా ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన మనమే ఇల్లు. దేవునికి స్తోత్రం. సువార్త దర్శన పొందిన ప్రియులారా మనల్ని తన మందిరంగా, ఇల్లుగా దేవుడు మార్చినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రభు మన దగ్గరికి దిగి వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. చూడండి, అయితే క్రిస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీదే నమ్మకము ఉన్నాడు. అవును, ఇంటి మీదే ఆయన నమ్మకంగా ఉన్నామన్నమాట. మోసే ప్రియులారా మనం చూస్తున్నదే దాసులుగా నమ్మకంగా బ్రతిగా, కానీ యేసుక్రీస్తు కుమారుడుగా నమ్మకంగా బ్రతిగా. ఇంకా ధైర్యమును, నిరీక్షణ, ధైర్యం చాలా ఇంపార్టెంట్. ధైర్యమును, నిరీక్షణ వాళ్ళని ఉత్సాహం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఉత్సాహం తుదమట్టుకు స్థిరముగా మనం ఉండాలి. తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనను తన ఇల్లుగా మార్చినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతన యెరూషలేం అంటే కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అది కూడా బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం 21 అధ్యాయం మనం చూస్తున్నట్లయితే అపోస్తలుడైన యోహానుకు చూపిస్తామని చెప్పిన, అంటే ఇప్పుడు నూతన యెరూషలేం చూపిస్తామని చెప్పిన తర్వాత ప్రియులారా పెళ్లి కుమార్తెను చూపించినప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు నూతన యెరూషలేం అది ప్రియులారా అక్కడ ఒక పట్టణం ఉండవచ్చు, కానీ ఇక్కడ అది
పెళ్లి కుమార్తె అయిన సంఘం అనమాట, వధువు సంఘం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వధువు సంఘం అలాగే కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడైన జీవగల క్రీస్తు కలిసి నిత్యం బ్రతుకుతాయి అనమాట. ఇది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ఇప్పుడే ప్రియులారా దేవుడు మనల్ని మందిరంగా మార్చినట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. చూడండి, ఆయన ఇంటి మీదే నమ్మకం ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినట్లా మనమే ఆయన ఇల్లుగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం, మనం దేవుని యొక్క దేవుడే మనతో వచ్చి నివాసం చేస్తారు. ఎంత గొప్పదైనది ప్రియులారా. ఇక దానికంటే ఏముంది ప్రియులారా? పరిశుద్ధమైన దేవుడు వచ్చి మనతో పాటు నివాసం చేస్తున్నాం. అది పాపం చేయకముందు ఆదాంతో హవ్వతో దేవుడు నివాసం చేస్తాడు. సేమ్ అనమాట. ఏదైనా తోటంలో పాపం చేయక మునుపు ఎలా ఉంది, ఆ స్థాయికు తండ్రి దేవుడు ప్రేమ సువార్త ద్వారా క్రీస్తు ద్వారా ఇప్పుడు అదే తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి దానిలో అది స్టార్ట్ అయిపోయింది అనమాట. యేసుక్రీస్తుతో బ్రతుకు ప్రారంభించబడాం. సువార్త రక్షణ పొందిన రోజు నుండి ప్రారంభించబడాం. కాబట్టి ఈ సహవాసం కొన్ని రోజులు కోరుకునేది కాదు. కాబట్టి మన రక్షణ పొందినప్పటి నుండి యేసుక్రీస్తుతో సహవాసం నిత్యంగా అది కొనసాగించబడుతుంది. కాబట్టి మీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మలో ఉన్నాడు. రక్షణ పొందిన మీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన క్రీస్తు మీ ఆత్మలో నివాసం చేసుకొని నిత్యమైన సహవాసం అనమాట. కాబట్టి ప్రియులారా, మనకున్న గొప్ప ధైర్యం అనేది జీవంగల దేవుడు నా పక్షంగా ఉన్నాం, జీవగల దేవుడు నాలో ఉన్నాం, నా తోడు ఉన్నాం. ఇదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇది మనం గ్రహించాలి. గొప్ప దేవుడు, సర్వశక్తి ముందుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, శక్తి గల దేవుడు, బలం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వల్ల వచ్చి నాలో మీరు నివాసం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎంత గొప్ప దేవుడు మనల్ని నివాసం చేస్తున్నప్పుడు ఈ భయం స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ ఎలాగ ప్రియులారా మనం ప్రాణంగానే శరీరాన్ని ఎలాగ ప్రభావం చేస్తుంది. కాబట్టి ప్రియులారా మనం సాతానుకు చోటు ఇవ్వవద్దు. ఆలోచనలో గాని మాట మనకు జీవితంలో సాతానుకు చోటు ఇవ్వద్దు. మన హృదయంలో సాతానుకు చోటు ఇవ్వవద్దు. సాతాను సంబంధమైన ఏది మనకు వద్దు, ఏది వద్దు ప్రియులారా. చూడండి, ఒకవేళ ఈవిల్ స్పిరిట్ ఒకవేళ మీ ప్రాణం శరీరంలో ఎక్కడైనా గతకాలంలో ఉన్న పాపాన్ని బట్టి కానీ మీ యొక్క వాక్య సత్యాలు గ్రహించకుండా ఒకవేళ ఉండే ఏదైనా మనసులో కానీ శరీరంలో ఏదైనా ఈవిల్ స్పిరిట్ మీ శరీరం ప్రభావం చేస్తున్న స్థాయిలో ఉండి మనం ఏం చేసుకోవాలి? 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 4వ అధ్యాయం ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యం ఆయన రిసీవ్ చేసుకోవాలన్నమాట. ప్రార్థన చేయాలి. యేసు రక్తం, యేసునామం, దేవుని కృపలో ఆధారపడాలి, ప్రార్థన చేయాలి. దానితో పాటు వాక్యం పోంచుకోవాలి. వాక్యంతో ప్రియులారా మనం నింపబడుతున్న కొలది ప్రతి ఈవిల్ స్పిరిట్ ఏదైనా ప్రభావం మీ మనసులో ఉండే పారిపోతాయి అనమాట. నిలబడలేదు. యేసుక్రీస్తు మాటల ముందు, క్రీస్తు ముందు ఏ దురాత్మలు నిలబడలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు సాతాను ఓడించాం, జయించాం తన రక్తం ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారా జయించాం. అందుకొరకు యేసు రక్తం అంటే సాతాను భయపడుతుంది అనమాట. యేసు నామం అంటే సాతానుకు ఇష్టం లేదు. ఎందుకంటే యేసు నామములో సాతాను పారిపోతాయి అనమాట. యేసు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. యేసయ్య మాటలు ముందు దెయ్యాలు నిలబడలేదు. చూడండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. చూడండి, బలం గలదై అనమాట. సజీవమై, జీవం ఉంది, బలం ఉంది. రెండజ్జులు ఎటువంటి గడ్గమ్ము కంటేను వాటిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను ములుగును విభజించినంత మట్టుకు దొరుచు. హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుంది. మరియు ఆయన దృష్టికి అంటే వాక్యం అనమాట. దృష్టి అక్కడ పేర్సన్ గా మాట్లాడిన మన దృష్టి అంటే చూస్తున్నట్టు అంటే వాక్యమైన ప్రభు, వాక్యమైనమాట, వాక్యమైన క్రీస్తు. కాబట్టి మరియు ఆయన సృష్టికి కనబడని సిస్టమ్ అంటే క్రీచర్స్ అనమాట. అంటే దురాత్మలు, చీకటి శక్తులు, సిస్టము ఏది లేదనమాట. ఏది కూడా మరుగా దాగి ఉండలేదు. కాబట్టి ఇప్పుడు ఇలాగా మన ప్రాణంలో ఏదైనా దుర్గాలు ఉండే, స్ట్రాంగ్ హోల్డ్, సాతాను సంబంధమైన దుర్గాలు ఉండే, యేసయ్య పరిశుద్ధమైన వాక్యం రిసీవ్ చేస్తున్నప్పుడు ఆ దుర్గాలంతా నాశనం అయిపోతుంది, కోల్పోతాయి అనమాట. తర్వాత ఈవిల్ స్పిరిట్ అంతా వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? ప్రభు మనం వాక్యం ద్వారా మనం ప్రాణాన్ని శుద్ధి చేస్తాడు. వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా. అలాగే మన ప్రాణమందు కూడా ప్రభు పరిపాలన చేయాలి. ప్రభు మనం కోరుకోవాలి. యేసయ్య మీరు నా హృదయం, నా మనస్సు, భావోదరిచిత, మా ఆత్మ, ప్రాణం, శరీరం టోటల్ గా స్పిరిట్, సోల్, బాడీ మీరే పరిపాలన చేయమని మనం నిరంతరం ప్రార్థన చేయాలి. ప్రభువే మనం రాజుగా ఉండినాక మన హృదయం అంతా ప్రభు పరిపాలన చేయాలి. ఈవిల్ స్పిరిట్ పరిపాలన చేయవద్దు. బట్ చాలా తేడా మనం చూడవచ్చు. ఒక వ్యక్తిని ఈవిల్ స్పిరిట్ పరిపాలన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి మాటలు, క్రియలు చాలా తేడాగా మనకు కనిపిస్తుంది.
కానీ ఒక వ్యక్తి నువ్వు క్రీస్తు పరిపాలన చేసినప్పుడు ఆ వ్యక్తి మాటలు క్రియలు చాలా డిఫరెంట్ గా ప్రియులారా మనం చూడొచ్చు. కాబట్టి నిన్ను మనల్ని క్రీస్తు పరిపాలన చేయనక పరిశుద్ధమైన క్రీస్తు, ప్రేమ పూర్ణమైన క్రీస్తు, కరుణ కలిగిన దయగలిగిన జీవగల దేవుడు మన ఆత్మ ప్రాణ శరీరం యేసు నామములో నిత్యం పరిపాలన చేయనక. కాబట్టి ఏ దురాత్మలు ప్రియులారా మనల్ని పరిపాలన చేయాలని క్రీస్తు ఇష్టపడడం లేదు. చీకటి శక్తులు మనం అసలు మన దగ్గరకు రావద్దని ప్రియులారా ప్రభు కోరుతుంది. కాబట్టి ప్రభువును తండ్రిని దేవుడు నాలో మీలో నాటిన దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు ప్రియులారా మనలో ఉండే క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది మనకు నిత్యం క్షేమం అనమాట, కాపుదల అనమాట. అదే నిత్యానందం, అదే నిత్య సమాధానం, అదే మనకు శక్తి. ఇంకా బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది తండ్రి దేవుని నుండి, జీవగల దేవుని నుండి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న అపవాదిని కూడా క్రీస్తు ఒకరోజు ప్రియులారా ఏం చేస్తాడు, యేసుక్రీస్తు అక్కడ తర్వాత యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తాడు, అగ్నిగుండంలో నరకములో పడేస్తాడనమాట. కాబట్టి అగ్ని నరకం అగ్నిగుండం మనుషుల కొరకు దేవుడు తయారు చేయలేదన్నమాట. అది క్రీస్తు నుండి మనుషులను దూరం చేస్తున్న సాతాను కొరకు అనమాట. సాతానుకు పనిష్మెంట్ ఏంటిది, అగ్ని గుండం, అగ్ని నరకం అనమాట దేవుడు. కాబట్టి దానిలో పడేస్తాయి. కాబట్టి దేవుడు కోరుతామే, ప్రభు జీవగల దేవుడు కోరుతుంది యేసుక్రీస్తు స్వరం మీద బ్రతున్న వారు, యేసు రక్తం ద్వారా కడగబడి పాపక్షమాపణ పొందిన వారు నిత్య జీవన్ పొందిన కాబట్టి దేవునికి స్తోత్రం. అలా జీవగ్రంథంలో ప్రియులారా మన పేరు రాయబడుతుంది. ఇప్పుడు జీవగ్రంథంలో ప్రియులారా యేసుక్రీస్తు నమ్మిన మన పేరు జీవగ్రంథంలో రాయబడింది. జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు అగ్నిగుండంలో వెళ్ళలేదు, రెండవ మరణంలో వెళ్ళలేదు. యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడిన గుండెలో నేను మీరు ఉండే మొదటి పురుల ద్వారములో పాలు పొందిన వారు కూడా అసలే రెండవ మరణంలో పాలు పొందలేదన్నమాట. రెండవ మరణం అంటే ప్రియులారా మనం చూస్తున్న నిత్యం జీవగల దేవుని నుండి దూరంగా ఉండడం అనమాట. కానీ ప్రియులారా దేవుడు మనకు కృప ఇచ్చినటువంటి ప్రియులారా మనం సుధిస్తాం. ఎందుకంటే జీవగల పరిశుద్ధుడైన ప్రేమపూర్ణుడైన క్రీస్తుతో కలిసి బ్రతికే కృప ఇప్పుడే మనకు సువార్త ద్వారా దేవుడు అనుగ్రహించి మనం ఎంతగా సుధించాలి. ఇప్పుడు దేవుడు రెండవ మరణం నుండి విడిపించిన అంటే అడ్వాన్స్ గా సుధిస్తాం. నేను నమ్ముతున్నాం మనం అందరూ తోటి మనల్ని యేసుక్రీస్తుతో ఉన్న ప్రేమ నుండి సహవాసం నుండి మనల్ని సాతాను ఏ పాపం ఎవరు దూరం చేయలేదని నేనైతే నమ్ముతాను. రోమిలకు రాసిన 8వ అధ్యాయంలో పౌలు చెప్పినట్టు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేయడానికి కరువు గాని, నగ్నత గాని, ఉదరవు గాని, శ్రమలు గాని, గర్గం గాని, శోధనలు గాని, కాబట్టి దేని కూడా సాధ్యం కాదు అని నేనైతే నమ్ముతున్నాను, మీరు కూడా నమ్ముతున్నామని నేను నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా జీవగల దేవుడు కోరిక మనం అర్థం చేసుకోవాలి, మన నిత్యం శక్తిగా ఉండాలి, యేసుక్రీస్తుతో ఉండాలి. ఒక వాక్యం కూడా చదివి ప్రియుల నేను ముడిస్తాను. 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన 7వ అధ్యాయము ప్రియులారా 7వ అధ్యాయము 24-25వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పులేని యాజకత్వం కలిగిన వాడైను. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి పశ్చిమైన విజ్ఞాపనము చేయడకు నిరంతరం జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తి ముందరు ఉన్నారు. కాబట్టి ప్రభువుకు శక్తి ఉంది మనల్ని సంపూర్ణంగా కాపాడడానికి, సంపూర్ణంగా మనను రక్షించుకోవడానికి వరకు శక్తి పవర్ ఉంది అనమాట. ఇప్పుడు నమ్మండి, ప్రభువుకు సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది. కాబట్టి ప్రభువుల ప్రియులారా మనం ఆధారపడతాం. కాబట్టి ప్రభుత్వం యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడమే నిత్య సమాధానం, నిత్యానందం. కాబట్టి దానిలోనికి తండ్రి దేవుడు ప్రేమ సువార్త ద్వారా మనల్ని తీసుకొని వచ్చినటువంటి ప్రియులారా మనం ఎంతగా మనం చూపించాలి. విజయ గీతాలు పాడే సమయం మనకి మనం పాడుతున్నప్పుడు స్తోత్రం. విజయ గీతాలు, జయ గీతాలు, ఆమేన్, హల్లెలూయా, ఆనంద గీతాలు. ఎందుకంటే శిలువ మరణం ద్వారా దేవుడు గొప్ప జయం అనుగ్రహించామన్నాడు. మామూలు జయం కాదు, గొప్ప జయం అనుగ్రహించాను. గొప్ప దేవుడు గొప్ప జయం అనుగ్రహించారు. ఇంకా గొప్ప దేవుడు నిత్యమైన జయం మనకు అనుగ్రహించారు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, జీవంగల దేవునితో మనం ఉన్న బ్రతుకు మనం ప్రారంభించిన కాబట్టి ఆ దేవుని కలిగి ఉన్నా కాబట్టి, కృష్ణుని కలిగి ఉన్నా కాబట్టి ప్రియులారా మనం ఆరాధిస్తాం, శుద్ధిస్తాం. ఇంకా ప్రభువుని ఆరాధిస్తున్న కొలది, ప్రభువును ప్రేమిస్తున్న కొలది, ప్రభుత్వం మాట్లాడుతున్న కొలది జీవజలందరూ మన ఆత్మ నుండి పొంగి పొరలతాయి ప్రవేశిస్తాయి. జీవజలందరూ మన ఆత్మ నుండి ప్రవేశిస్తాయి. నాయందు విశ్వాసం మంచు ఆయన కడుపుల నుండి నదులు ప్రవేశించారు. అదే ఆశీర్వాదం అనమాట. అది ఆశీర్వాదం నది అనమాట. అది హీలింగ్ రివార్డ్ అనమాట. అది మెరకల్ నది అనమాట. అది ప్రియుల దెయ్యాలను వెళ్ళగొట్టే నది, పొందదు అనే శక్తి అనమాట. కాబట్టి మన క్రీస్తును ఆరాధిస్తున్న కొలది, ప్రభువుతో మాట్లాడుతున్న కొలది, ప్రభు మాటలు వింటున్న కొలది, ప్రభు వాక్యం భుజిస్తున్న కొలది ఏమవుతుంది,
జీవదనందలు మన ఆత్మ నుండి ఒక్క రోజు కాదు, బ్రతినంతకాలం ఇది సమృద్ధి. ఒక్కొక్క రోజు ఇంకరిస్తా ఉన్నాక, ప్రతిరోజు ఇంకరిస్తా ఉన్నాక అదే మహిమ నుండి అధిక మహిమ ప్రతిరోజు ఇంకరిస్తామని. పరిశోధనలో ప్రతిరోజు ఇంకరిస్తాం, తగ్గిపోవడం కాదు. పరిశోధనలో తగ్గిపోవడం అంటే ప్రభుత్వమైన నిజంగా సహవాసం లేదని అర్థం. ఒకటి ఆనందంలో, సమాధానంలో, దైవశక్తిలో, దైవకర్మలో మనం ఇంకరిస్తామని. క్షమించే విషయంలో ఇంకరిస్తావడం అంటే ప్రభుత్వం మనం కలిసి ఉన్నట్టే. క్షమించడం లేదు అంటే ప్రభుత్వం సహవాసం ఉందా లేదని చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రభుత్వ సహవాసం ఉంటే మన ఆత్మీయంగా బలపరచబడుతుంది, ప్రాణం బలపరచబడుతుంది, మన దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రదైనట్టు దేవుడు కృప అనుగ్రహించిన. కాబట్టి ఆశీర్వాద పూర్ణ క్రిస్తు తండ్రి క్రిస్తువుని మనలో నాటేయమని ఆశీర్వాదం, టోటల్ ఆశీర్వాదం, ఆత్మ సమాధానం 10 ఆశీర్వాదాలు ఇచ్చేసి. కాబట్టి ప్రియులారా మనం ఆనందించాలి. ఆత్మ సమాధాన ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత కూడా మన దుఃఖం నిరాశ బాధతో ఉండడం అంటే దానికి అర్థం ఆ తండ్రి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం ఎంత గొప్పదని మనకు గ్రహింపు లేదు కాబట్టి అనమాట. వేరే దానికి మనకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుందేమో. కాబట్టి గొప్పది, శ్రేష్టమైనది తండ్రి దేవుడు అర్థం చేసుకొని మనకి ఇచ్చేస్తాడు. అది కుమారుడు అనమాట, యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సమాధానం ప్రతి దేవుళ్ళు మనలో ఉంది. ఇది మనం గ్రహించాలి. బైబిల్ చదువుతున్న ధ్యానిస్తున్న ఉద్దేశం ప్రాముఖ్యంగా గ్రహించుకోవడానికి, గ్రహించినప్పుడు సత్యం గ్రహించుకోవాలి. ఇప్పుడు మనకు సంతోషం, నెమ్మది వస్తాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ తండ్రి దేవుడు ఇచ్చేస్తాం కుమారులు. ఇప్పుడు కుమారుల్లో నాకు మీకు ఈ భూమిలో మాత్రం కాదు, నిత్యం బ్రతకాల్సిన అన్ని కూడా దానిలో ఉంది అనమాట. క్రిస్తులో ఉంది అని సత్యం, కాపుదల గాని క్షేమ అన్ని విధంగా ఉంది అనమాట. కాబట్టి క్రిస్తుతో కలిసి పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ముందుకు వెళదాం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మాకు సమస్యలు ఎడిగి తండ్రి పరిష్కారంగా తండ్రి దేవా, గొప్ప దేవా మీ ప్రియ కుమారుడైన ఏమన్ క్రిస్తువును మాకు అనుగ్రహించాడు దేవా. మేమందరం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. ఏసే మీకు ఆరాధన. ఏసే మీరు కూడా తండ్రి మా కొరకు దిగి వచ్చి ఆమె ప్రాణం పెట్టి రక్తం గార్చి మమ్మల్ని కొని సొత్తుగా మార్చి దేవా నిత్యం మేమందరం మీ సొత్తుగా ఉండడమే మీ చిత్తం. కాబట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి, మేము ఆరాధిస్తున్నాం తండ్రి. మా ఆత్మలో మీరు వచ్చినట్టు ఉందన్నాను, మా హృదయం అంతా దేవా మీ రక్తం ద్వారా కడిగి శుద్ధి చేస్తున్నట్టు ఉందన్నాను, మీ వాక్యం ద్వారా అన్నదైన నూతన పరిచినట్టు ఉందన్నాను. ఆరాధన తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నింపినట్టు ఉందన్నాను, మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని మోదర చేస్తున్నట్టు ఉందన్నాను తండ్రి. వేసే మీరే ఎల్లప్పుడు మా రాజ్యం ఉండినాక తండ్రి. మా ఆత్మ మాత్రం కాకుండా ప్రభు మా హృదయం, మా ప్రాణం, శరీరం అంతా కూడా టోటల్ మా గొప్ప దేవ పరిపాలన చేయమని మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మేమంతా కోరుతున్నాం తండ్రి. సజీవ యాగంగా మమ్మల్ని సమర్పిస్తున్నాం, పరిశుద్ధ యాగంగా సమర్పిస్తున్నాం తండ్రి. జీవాధిపతి తండ్రి మమ్మ ఆత్మ ప్రాణ శరీరం అంతా కాపాడము తండ్రి. ఎవరైనా తండ్రి ఒకవేళ ప్రాణం కానీ శరీరంలో దూరాత్మ చీకటి ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉండే తండ్రి, అగ్నిశాలలో కళలు దేవా వారిని ప్రభావం మీరు ఎరిగిన దేవుడు తండ్రి. వాక్యం తండ్రి ఆత్మతో వారిని విడిపించుందండి. భయస్పెట్టుతో బాధపడుతున్న వారిను, ఇబ్బంది పడుతున్న వారిను మీ వాక్యం తండ్రి ఆత్మ దేవా విడిపించి ఇప్పుడే విడిపించండి. దుఃఖం టెన్షన్ తో బాధపడుతున్న వారిని ఇప్పుడే విడిపించండి. దుఃఖం, నిరాశ, బాధ నుండి, రోగాత్మ నుండి, బలహీనత నుండి, స్పిరిట్ నుండి విడిపించుందండి. అనేక స్పిరిట్ నుండి విడిపించమండి. కోపం, పగ, చేదు నుండి విడిపించమండి. ఓహే డాబా ఖరాబిన సోలో కోరబిడే ప్రతి విధమైన దురాత్మ చీకటి శక్తుల నుండి ప్రతి ఒక్కరును వాక్యం తండ్రి ఆత్మతో విడిపించమని పూర్తిగా హృదయాన్ని కడుగుమందండి, శుద్ధి చేయమందండి. పూర్తిగా హృదయం అంతా ప్రభు మీ చేతిలో మీరే పరిపాలన చేసినట్టు తండ్రి కృప తండ్రి పరిపాలన చేయమోతండి. ఓహే డాబా ఖరాబిన సోలో కోరబిడే తండ్రి మేమందరి అనుదినం తండ్రి పరిశుద్ధులు ఏదైనా సహాయం చేయమోతండి. శరీరాన్ని కూడా హోలీ స్పిరిట్ తాకుమందండి, ప్రతి ఒక్కరిని తాకుమందండి. నూతన అభిషేకం జీవ మహిమతో ఇప్పుడు కుమరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఎముకలు బలపరచబడిన ద నేమ్ ఆఫ్ జీసస్ మోకాల నొప్పి నుండి ఆమె విడిపించం పురువా తండ్రి. ఆమె దవ నెక్ పెయిన్ నుండి విడిపించండి. ఓహేడా బావా సిక్ ఆరాధన తండ్రి. దవ యేసు రక్తం ద్వారా తండ్రి కడుగుతున్నాం తండ్రి. ప్రతి అవయవాలు దవ మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. వ్యాధి బాధ యేసులో వెళ్ళిపోయిన యేసు కురుసు పొందిన గాయముల చేత స్వస్థ ఉంది వారిపై ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు దేవ స్వస్థ ఇప్పుడు అనుభవించినాక తండ్రి. బ్రెయిన్ స్వస్థపరచబడినాక, నడి నరములు స్వస్థపరచబడినాక తండ్రి. తండ్రి నరాలు బలహీన దూరం అయిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభు తాకమోతండి. ఊహే డబా కరబిన సూర్య కొరబిడే ఏసునామలో తండ్రి సంభవన హియరింగ్ జరిగినాక ద నేమ్ ఆఫ్ జీసస్ గుండె నార్మల్ పనిచేయనాక, అందరేవో నార్మల్ పనిచేయనాక, కిడ్నీ నార్మల్ పనిచేయనాక, ఊపిరితిత్తులు యేసులో నార్మల్ పనిచేయనాక, అదవా షుగర్ వ్యాధి నుండి అదవా షుగర్ తో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచమతండి. పాన్క్రియాస్ యేసు నార్మల్ పనిచేయనాక, షుగర్ నార్మల్ వచ్చినాక యేసునామలో ఓహే డబా కరబిన సూర్య కొరబిడే ఏసునామలు బీపీ నార్మల్ వచ్చినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దవా సిక్కబక్క ఆరాధన దవా భవిష్యత్తు కూర్చున్న భయాలు తొలగిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓహే డబా కరబిన సూర్య కొరబిడే దవా స్తోత్రం తండ్రి.
మేము నిరీక్షణ మాకు అనుగ్రహిస్తున్న దేవా మీకు వందనాలు తండ్రి. వాగ్దానం చేస్తున్న దేవా, నమ్మదైన దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. మందరి గురించి గొప్ప ప్రణాళిక మా దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. మాలో మా తోడుగా మీరు ఉన్నట్టు వందనాలు. ప్రతి ఒక్క నూతన అభిషేకం జీవన మహిమతో కుమ్మిరించమందండి. నా యందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి నదులు జీవత నందులు ప్రవేశించి వాగ్దానం చేస్తున్న ప్రతి ఒక్కరి నుండి కానీ ప్రతి ఒక్క ఆత్మ తెరబడినాక దనేమో జీస్తే పరిశుద్ధాత్మ మరి సమర్థి ప్రవహించినాక ఆశీర్వాదం అనుభవించినాక దనేమో జీసి సంతోషం ఇంగ్రీస్తునక సమాధానం అనుభవించినాక దేవుని సమాధానం అనుభవించిన దేవుని సంతోషం అనుభవించినాక తండ్రి. ఊహే డాబా కరబిన దవా ప్రతి ఒక్కరు తండ్రి నీ ఛానల్ గా ఉండినాక తండ్రి దవా పరిశుద్ధాత్మ దేవుని ఛానల్ గా ఉండినాక తండ్రి మహిమ పూర్ణ క్రిస్తు ఒక ఛానల్ గా వాళ్ళందరినీ కూడా సంఘంగా తండ్రి వాడుకోపు తండ్రి. నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపు నుండి నదులు ప్రవేశించని చెప్పినట్టు ప్రవేశినాక తండ్రి. అలాగే నమ్మిన వారి వల్ల సూర్యకర్యలు జరుగుతాయని చెప్పినట్టు నమ్మిన యేసు గురుసు నమ్ముతున్న ప్రతి ఒక్కరి ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూర్యకర్యలు ద నేమ్ ఆఫ్ జీసస్ జరిగినాకని ప్రార్థనిస్తున్నాం. అగాల మరణం దుర్మరణం జరిగిన వారిను లేక అభిషేకం కుమిరించుకోండి. ఆమె కుష్ఠరోగులను స్వస్థపరచుడని చెప్పిన, రోగాలతో వారు స్వస్థపరచుడని చెప్పిన, దెయ్యాలను వెళ్ళగొట్టుడని చెప్పిన తండ్రి ప్రేమ సువార్త సువార్త హాలలు పల్లె చెప్పుమని చెప్పిన తండ్రి. అభిషేకంతో కుమ్మరించుకుందండి. ఓహే డాబా కరబిన అనేకను తండ్రి అనేక ఆత్మను సంపాదించే అభిషేకంతో కుమ్మరించుకుందండి. నేను మనుషులు పట్టే వారిగా మారుస్తామని చెప్పిన వాగ్దానం యేసు నామములో నెరవేర్చబడిన తండ్రి. మందిర జీవితంలో నెరవేర్చబడిన అనేక ఆత్మలు సంపాదించబడినగా మేమందరం ఉండిన తండ్రి. యొక్క అభిషేకంతో ఈ ఉదయకాలం కుమ్మరించు మా యేసయ్య కుమ్మరించుమని మేమందరం ప్రార్థనిస్తున్నాం. దేవా మీ అభిషేకంతో కుమ్మరించు, మీ ఆత్మతో దింపుతండి, వాక్యతో దింపుతండి. ఓహే డాబా కరబిన మీ వాక్యంతో కుమ్మరించు దేవా. మేము మాట్లాడుతున్న మీ మాటలు మా ఆత్మ నుండి రిలీజ్ అవునా తండ్రి. ఆత్మ గడకం రిలీజ్ అవునా తండ్రి. ఓహే డాబా కరబినే మేము మాట్లాడుతున్నాము తండ్రి. మీ పాటలు వచ్చినా తండ్రి మీ శుద్ధులు తో నింపమతండి. మా హృదయం అంతా కూడా శుద్ధించే అభిషేకంతో కుమ్మరించుందని ఆరాధించే అభిషేకంతో కుమ్మరించు. మదిపబడిన గొర్రెపడిన యేసు కొరుసును ఆరాధించే గొప్ప అభిషేకంతో కుమ్మరించుందండి. ఆమెన్. ఓహే డాబా కరబిన మాకు ఇచ్చిన జయాన్ని బట్టి కొనియాడుతున్నాండి. ఏసే మీరు పొందిన గామిల చేత స్వస్థపరిచినట్టు వందనాలు. చీకటి శక్తుల నుండి విడిపించినట్టు వందనాలు తండ్రి. ఆమె తన బలహీన నుండి విడిపించినట్టు వందనాలు తండ్రి. భయస్పతి నుండి విడిపించినట్టు వందనాలు తండ్రి. దేవ సాతానుగా ఆమె ప్రభావం నుండి బంధకాల నుండి విడిపించినట్టు ఏసై మేము ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభావ మీరే రాజు ఉండినాక తండ్రి మా ఆత్మ ప్రాణ శరీరం సమర్పిస్తున్నాం తండ్రి. అలాగే మీరు అక్కడ మేమందరూ ఎత్తబడిన గుంబెలు ఉండే కృప తండ్రి దయచేము. వాక్యం వెళ్ళిన వారు జీవితంలో ప్రతి కొదవులు ప్రభావ తీర్చుమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కానా పెళ్లి వందలో ఉన్న పొదుగా తెరిచిన మా దేవామికి వందనాలు తండ్రి. వారి జీవితంలోని ప్రతి కొదువ దనేమో తీర్చబడిన తండ్రి. ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్న వారు దారిద్ర్యం యేసుమల ఆత్మ పారిపోయినాక దారిద్ర్య ఆత్మ పారిపోయినాక ప్రతి ఒక్కరు సమృద్ధి యేసుమని ప్రకటిస్తున్నాం. సమృద్ధి దేవ తండ్రి దయచేము తండ్రి. ఫైనాన్షియల్ ప్రాబ్లం తొలిపోయినాక తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి సమృద్ధి ఇచ్చే వారి సాయిక పరిశుద్ధాత్మతో మీ ప్రేమతో నింపి ఉత్సాహంతో రాజ్యానికి సమృద్ధి విత్తి సమృద్ధి పండ అనుభవం తండ్రి పండ పొందే అనుభవం తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి దయచేమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అనేకులకు సహాయం చేసే వ్యక్తులుగా తండ్రి మమ్మల్ని లేవనెత్తమందండి. మేలు చేసే వ్యక్తులుగా అభిషేకించి లేవనెత్తమందండి. కీడును మేలు చెత్త చేర్చుకొని ముందుకున్న కృప తండ్రి దయచేమందండి. అభిషేకంతో కుమిరించు ప్రతి ఒక్క కుటుంబం కట్టబడినాక తండ్రి యేసునామములో తండ్రి సిక్క బకారాధన కూడా అందరిని పేరు పేరు ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. మీ రక్తంగా దీవిస్తున్నాం. యేసునామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.